ప్రభునందు దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాలం మందు మరి కొంతమంది బాప్తిసం తీసుకోవడం జరిగింది. దేవుడు మరి ఈ హిందూ మహాసముద్రంలో బాప్తిసం ఇవ్వడానికి కృప చూపించాడు. ఇంకా ఎవరైనా రక్షణ పొందాలనుకుంటే ఇక్కడ బాప్తిసం ఇవ్వబడుతుంది. ఒకడు కొత్తగా జన్మిస్తేనే దేవుని రాజ్యం చేరతాడని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి మీరు దేవుని మాటలు వినాలని మనం చేస్తున్నాను. ఇదిగో మరి దైవజనులు రెడీగా ఉన్నారు బాప్తిసం పొందడానికి. మీరు ఎవరైనా సిద్ధపడినట్లు సమయంలో తీసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించను గాక. ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటామని వాక్యంలో ఉంది. కాబట్టి రక్షణ నిర్లక్ష్యం చేయొద్దని దేవుని పేరట మిమ్మల్ని బ్రతిమలాడుతా ఉన్నాను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వాధికారి గొప్ప దేవుడా, సర్వాధికారి గొప్ప దేవుడా, గొప్ప దేవుడా, మంచి దేవుడా, నీకు వందనాలు ప్రభా. ఇదిగో ఈ యొక్క సంవత్సరం కూడా మరి బాప్తిసం కృప చూపించారు. 25 సంవత్సరాల నుంచి ప్రభా ఒక్క సంవత్సరం కూడా ఆగకుండా బాప్తిసం ఇచ్చే కృపనిచ్చే నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన సంఘంలోకి అనేక మంది బాప్తిసం పొందకుండా వారందరూ పొందేటట్లు చేయండి. ఇదిగో ఈ రేవుని దీవించండి ప్రభా. బాప్తిసం తీసుకున్న బిడ్డలను ఈ రోజు వచ్చిన వారందరినీ పేరు పేరున దీవించమని, యేసు నామములో అందరిని దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈ నామకంత వరకు వాడుకొని మా పరిచయం విస్తరింపచేసి మీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామము మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.